Hello friends and well-wishers of RKS Apex Institute of English. Once again welcome to our newspaper reading program, and here today we are going to see the headlines of two major newspapers, Deccan Chronicle and Hindu. So at first we shall concentrate on headlines and maybe one or two news items so that we can pick up new expressions, new vocabulary words, and at the same time we come to know what's going on in the country. Clear? Nice friends. Let first see a few headlines there in Deccan Chronicle. The first thing here, Deputy Chief Minister announces 1 lakh each to 400 flood affected Gram Panchayats in AP. So, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి 400 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామానికి ఒక గ్రామ పంచాయతీకి 1 లక్ష రూపాయల చొప్పున ఒక 4 కోట్లు అయిన తన వ్యక్తిగతంగా సహాయం అందిస్తున్నారు. బట్ ఏ గ్రేట్ థింగ్, ఇట్స్ గుడ్ థింగ్. సో ప్లస్ ఇక ఏపీ మొత్తానికి 1 కోటి ప్లస్ తెలంగాణకు 1 కోటి, 4 + 2 6 crores. So PK donates 6 crore including 1 crore each to AP and Telangana. So దీన్ని ఒక చక్కటి సహాయ సహకారం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో చక్కగా ఇన్ ఏ సిగ్నిఫికెంట్ జెస్చర్ ఆఫ్ సపోర్ట్ అంటారు. ఇక్కడ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ అంటే చెప్పుకోదగిన జెస్చర్ ఆఫ్ సపోర్ట్ అంటే జెస్చర్ ఇన్ ద సెన్స్ జనరల్గా ఒక ఇలా బాడీ లాంగ్వేజ్ జెస్చర్ అంటాం. అది ఎటువంటి జెస్చర్ అంటే కనుక ఒక సంజ్ఞ. ఎటువంటి సంజ్ఞ అంటే కనుక చెప్పుకోదగినటువంటి ఒక ముందంజగా మనం చెప్పుకోవచ్చు, చెప్పుకోదగినటువంటి ముందడుగుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇన్ ఏ సిగ్నిఫికెంట్ జెస్చర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ద ఫ్లడ్ ఎఫెక్టెడ్ రీజియన్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కే పవన్ కళ్యాణ్ హ్యాస్ డొనేటెడ్ ఏ టోటల్ ఆఫ్ 6 crore. ఒక 6 crore అతను చెప్పారు. అలాగే నెక్స్ట్ వన్, ది ఏపీ ఎన్జిఓ డొనేటెడ్ దేర్ 1 month శాలరీ. ఏపీ ఎన్జిఓస్ వచ్చేసరికి దగ్గర ఒక 1 month శాలరీ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. Right? Then AP NGO donated their 1 month salary amounting to 120 crores. అంటే వాళ్ళ 1 month salary వచ్చేసరికి ఆల్మోస్ట్ 120 కోట్లు అవుతుంది. అదంతా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. టు ప్రొవైడ్ టు రిలీఫ్ టు పీపుల్ ఎఫెక్టెడ్ బై ద ఫ్లడ్స్. సో లైక్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ద ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇక్కడే ఒక సొసైటీ యొక్క మానవత తెలిసి వస్తూ ఉంటుందంతా కూడాను. ఇట్స్ గుడ్ థింగ్. నెక్స్ట్, సొసైటీ యొక్క మానవత లేదంటే మానవత్వం మనం చూడవచ్చు. నెక్స్ట్, పవర్ రూల్స్ అవుట్ సీఎం ఫేస్ ఎహెడ్ ఆఫ్ పోల్స్. పవర్ రూల్స్ అవుట్ సీఎం ఫేస్ అంటే రూల్స్ అవుట్ అంటే కనుక కొట్టివేయడం, కొట్టిపారేయడం అంటే ఇది కాదు అని చెప్పడం అనమాట ఇక్కడ. సో తిరస్కరించడం, కాదనడం. పవర్ రూల్స్ అవుట్ సీఎం ఫేస్ హెడ్ ఆఫ్ పోల్స్ అంటే మహారాష్ట్రకి ఎన్నికల రాబోతున్నాయి కదా, మీరే సీఎం అవుతారు కదా అని, మీరు సీఎం ఫేస్ కదా అంటే సీఎంగా మేము ఊహించవచ్చు అంటే దాన్ని కాదు నేను కాదు అయినా ఆ ఐడియాని కొట్టిపారేస్తారు. పవర్ రూల్స్ అవుట్, రూల్ అవుట్ అనే పదాన్ని మనం నేర్చుకోవాల్సి. రూల్ అవుట్ అంటే ఖండించడం, కాదనడం, కొట్టిపారేయడం ఇట్లంతా కూడా. క్లియర్? దెన్ restoration works for breaches to Budameru rivulet underway. Restoration works, restoration అంటే కనుక రిస్టోరేషన్ అంటే తిరిగి మరమ్మతులు చేయడం. దేనికి? వర్క్స్ ఫర్ బ్రీచెస్ అంటే ఎక్కడైతే కనుక అది బుడమేరు కొంచెం అదుపు తప్పి అది కట్ట తెగిపోయిందో ఆ తెగిపోయిన కట్టలకు మళ్ళీ తిరిగి బాగు చేస్తున్నారు. ఇట్స్ అండర్వే మీన్స్ ప్రాసెస్ ఈజ్ ఆన్ అని లెక్క. అండర్వే ఇన్ ద సెన్స్ ప్రాసెస్ ఈజ్ ఆన్. సో రివ్యులెట్ మీన్స్ చిన్న నది, పాయ లేదంటే ఆ పర్టికులర్ కాలువ, దానిని రివ్యులెట్ అంటారు ఇక్కడ. రిస్టోరేషన్ వర్క్స్ ఫర్ బ్రీచెస్ టు బుడమేరు రివ్యులెట్ అండర్వే మీన్స్ ద ప్రాసెస్ ఈజ్ ఆన్. అది జరుగుతుంది, క్లియర్గా తొందరగా జరుగుతుంది చెప్పడం. క్లియర్? ఫైన్. నాయుడు కాల్స్ టు రీషెడ్యూల్ లోన్స్ సెటిల్ ఇన్స్ క్లైమ్స్ విత్ ఇన్ 10 days. నాయుడు కాల్స్ టు రీషెడ్యూల్ లోన్స్ అంటే లోన్స్ ఏదైతే ఉందో సంథింగ్ రీషెడ్యూల్ చేయండి తొందరగా అని కోరుతున్నారు. ప్లస్ సెటిల్ ఇన్ క్లెయిమ్స్ విత్ ఇన్ 10 days. అంటే లోన్స్ ఏదైతే వీళ్ళు పే చేయాల్సి ఉంటుందో సంథింగ్, ఆ పే చేయాల్సింది కొంచెం వాయిదా వేయండి, కాస్త రీషెడ్యూల్ చేయండి అని చెప్పడం ఒకటిను. క్లెయిమ్స్ ఎవరికైతే రావాలో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెహికల్స్ మునిగిపోయినాయి, అది పాడైపోతాయి,
వాటికి ఎక్కడైతే ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని తొందరగా ఇవ్వమని అని కోరుతున్నారు అనమాట అంతా కూడా. ఐ రిపీట్. సో లుక్ ఎట్ హియర్. Chandrababu Naidu noted that thousands of houses were submerged and vehicles and electronic equipment lost due to the Budameru floods. ఈ ఫ్లడ్స్లో చాలా హౌసెస్ దెబ్బతిన్నాయి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దెబ్బతిన్నాయి, వెహికల్స్ దెబ్బతిన్నాయి అంతా కూడా. సో హీ డిస్కస్డ్ విత్ ది ఇన్సూరెన్స్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ ద ఇష్యూ ఆఫ్ డ్యామేజ్ టు ద వెహికల్స్ ఇన్ ద ఫ్లడ్స్. అంటే ఫ్లడ్స్లో ఏ వెహికల్స్ కొనుక్కోయి వాటికి ఇన్సూరెన్స్ ఉంటే అవి తొందరగా సెటిల్ చేయమని వాళ్ళను కోరడం జరిగింది. అలాగే హౌస్ లోన్స్ ఏమైనా ఉంటే కానీ కట్టాల్సిన వాళ్ళు అది కొంచెం రీషెడ్యూల్ చేయండి, అంటే కొంచెం ఒక నెల 2 నెలలు పోస్ట్పోన్ చేసే విధంగా చూడండి, వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించండి అని ముఖ్యమంత్రి గారు వాళ్ళని కోరుతున్నారు. రైట్. Ensure ambulance services in flood affected or flood hit areas says CM. Ensure means make sure, అంటే ఖచ్చితంగా ఉండేలా చూడండి అని చెప్పడం ఎన్ష్యూర్ అంటారు. సో ఎన్ష్యూర్ అంబులెన్స్ సర్వీసెస్ ఇన్ ఫ్లడ్ హిట్ ఏరియాస్ సేస్ CM. అంటే అక్కడ ఎక్కడైతే వరద వచ్చినటువంటి ఏరియాలోనే అక్కడ తప్పనిసరిగా కొంచెం అంబులెన్స్ అందుబాటులో ఉండేలాగా చూడండి అని గట్టిగా అతను ఆదేశాలను జారీ చేస్తున్నారు. దెన్ టీచర్స్ డే సందర్భంగా పంజాబ్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక చక్కటి యాడ్. ఆర్ టీచర్స్ విల్ మేక్ ఇండియా నెంబర్ 1. వామ్ విషెస్ ఆన్ టీచర్స్ డే. సో ఆర్ టీచర్స్ విల్ మేక్ ఇండియా నెంబర్ 1. మన టీచర్స్ ఇండియా నెంబర్ 1 తీర్చిదిద్దుతారు. వామ్ విషెస్, వామ్ అంటే కనుక కొంచెం సాధారణంగా మీ అందరికి కూడా విషెస్ తెలుపుతున్నాము అని చెప్తారు అంతా కూడా. వామ్ సాధారణంగా. ఓకే, రైట్. ఆన్ టీచర్స్ డే. చాలామంది ఫ్రెండ్స్ టీచర్స్ డే అన్నప్పుడు ఈ ఎఫాస్ట్వి తప్పుగా ఉంచుతారు, థ్యాంక్ గాడ్ వీళ్ళు కరెక్ట్గా ఉంచారు. అంటే టీచర్స్ డే అంటే కనుక కొద్దిమంది టీచర్స్ డే అన్నప్పుడు అసలు ఎఫాస్ట్ ఇవ్వరు, ఇంకొంతమంది ఇచ్చినా ఇక్కడ ఇస్తారు. అక్కడ ఇచ్చినట్టు అర్థం ఏంటో తెలుసా, ఆ చేస్తున్న టీచర్స్ అనేది ఒక్కళ్ళకే వస్తుంది, ఒక టీచర్కి అని. ఇక్కడ అందరికీ కదా, కాబట్టి ఈ ఎస్ తర్వాత ఎఫాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు చక్కగా ఇచ్చారు, కరెక్ట్. సో గుడ్, మంచిది. ఇలా పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు టీచర్ చేసిన ఫెసిలిటీస్ని ఇందులో ఇవ్వడం జరిగింది. మేజర్ అచీవ్మెంట్స్ ఆఫ్ పంజాబ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్, డెత్ టోల్ రైజెస్ టు 32. CM సూపర్వైజెస్ ఎయిడ్ ఎఫర్ట్స్. అంటే ఈ డెత్ టోల్ అంటే కనుక మృతుల సంఖ్య, ఆ సంఖ్యను డెత్ టోల్ అంటారు. రైజెస్ టు 32 పెరిగింది. CM సూపర్వైజెస్ ఎయిడ్ ఎఫర్ట్. ఎయిడ్ అంటే సహాయ, ఎఫర్ట్ అంటే ప్రయత్నాలు, సహాయం కోసం వచ్చే ప్రయత్నాల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నాయుడు ఓస్ ఇన్ ద సెన్స్ ప్రమాణం చేయడం. ఓస్ స్విఫ్ట్ రిలీఫ్ ఆపరేషన్ షార్ట్ కట్ OPS అంటారు. ఆపరేషన్స్ ఇన్ ఫ్లడ్ హిట్ ఏరియాస్. అంటే ఫ్లడ్ హిట్ ఏరియాస్లో వరద బారిత ప్రాంతాలలో స్విఫ్ట్ ఇన్ ద సెన్స్ వేగంగా, చాలా వేగంగా ఈ రిలీఫ్ ఆపరేషన్ జరిగేలాగా చేసేలా చూస్తామని చెప్పుకొని ప్రమాణం చేస్తారు అంతా కూడా. క్లియర్. సి. సో the death toll in the last 4 days rain and floods has risen to 32. ఆ సంఖ్య 32 పెరిగింది. ఇన్ ద 3 worst hit districts, నేమ్లీ NTR, గుంటూరు అండ్ పల్నాడు. ఈ 3 జిల్లాలలో ఈ మృతుల సంఖ్య 32 పెరిగింది. సో అఫీషియల్ సెట్ 24 ఆఫ్ దీస్ ఇంక్లూడింగ్ 2 మిస్సింగ్ పర్సన్స్ ఫర్ ఫ్రమ్ NTR డిస్ట్రిక్ట్, సో 7 ఫ్రమ్ గుంటూరు అండ్ 1 ఫ్రమ్ పల్నాడు. అంటే ఒక్కొక్క లెక్క ఏ ఏరియాలో మిస్ అయ్యారు ఏంటి అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ ఓ అంటే కనుక ప్రమాణం చేయడం, అలాగే డెత్ టోల్ అంటే మృతుల సంఖ్య, ఎయిడ్ అంటే సహాయం, ఓకే, స్విఫ్ట్ అంటే వేగంగా ఇలాగంతా కూడా. క్లియర్. ఇది కొంతవరకు డీసీలో ఉన్నటువంటి వార్తలు. మరి హెడ్లైన్స్ మనం చూద్దామా? హిందూ పేపర్. ఇక్కడ ఒక వార్త ఇచ్చారు, ఏమది? AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీ రీజన్ ఫర్ లేబర్ ఇన్కమ్ డిప్ సేస్ ILO స్టడీ. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లేబర్ ఇన్కమ్ అంటే ఏదైతే రావాల్సిన జీతం కానీ లేదా పెరగాల్సిన శాలరీ కానీ డిప్ అవుతుంది. డిప్ అంటే తగ్గుతుంది, ప్లస్ అవకాశాలు కూడా తగ్గుతున్నాయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్టడీస్లో ఒక రిపోర్ట్ని చెప్పిందనమాట AI. సో ఒకసారి చూద్దాం. ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఆన్ ద రైజ్.
అంటే ఇన్ఈక్వాలిటీ అంటే సమత్వం లేకపోవడం, అంటే సరైనటువంటి తగిన విధంగా శాలరీస్ లేకపోవడం, అది తగ్గడం అనేది రైజ్ రోజు రోజు పెరుగుతుంది అనమాట. అంటే ఎంప్లాయీస్కి లేదా లేబర్స్కి ఇవ్వాల్సినటువంటి శాలరీస్ ఏదైతే ఉన్నాయో అది రోజు రోజుకి కూడా తగ్గుతుంది. అది ఆ తగ్గడం అనేటువంటి సంఖ్య పెరిగిపోతుంది ప్రపంచం అంతా కూడా అని చెప్తున్నారు అనమాట. ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఆన్ ద రైజ్ యాజ్ ద షేర్ ఆఫ్ లేబర్ ఇన్కమ్ హ్యాస్ స్టాగ్నేటెడ్ అంటే అలా నిలిచిపోయింది పెరగకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఏళ్ల క్రితం శాలరీ 40,000 అనుకోండి, ఇప్పుడు 40, ఆ తర్వాత 40 పెరగట్లేదు అక్కడ, అలా స్టాగ్నేట్ అయిపోతుంది అక్కడ. సో స్టాగ్నేటెడ్ వరల్డ్ వైడ్ అండ్ లార్జ్ షేర్ ఆఫ్ యూత్ రిమైన్ అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. బోల్డ్ మంది యువకులు, లార్జ్ షేర్ ఆఫ్ యూత్ రిమైన్ అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఎవరెవరు వాళ్ళు? లార్జ్ రిమైన్ అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చాలామందికి ఉద్యోగాలు కానీ, చదువు కానీ, ట్రైనింగ్స్ కానీ కొంచెం తగ్గుతూ వస్తుందని చెప్పుకొస్తున్నారు. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ September 2024 అప్డేట్ అందరూ చెప్పుకొచ్చారు. రిలీజ్ ఇన్ జెనీవా ఆన్ వెన్స్డే. ఏ మేజర్ రీజన్ ఫర్ దిస్ ఫాల్ అంటే దిస్ ఫాల్ అంటే పడ్డం, ఈ పర్టికులర్గా పడిపోవడానికి పెద్ద కారణం ఏంటంటే ఇన్ లేబర్ ఇన్కమ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ షార్ట్కట్ వి సే AI. The ILO analyzed the impact of technological innovations in the last 2 decades. డికేడ్ అంటే 10 సంవత్సరాలు, గడిచిన 10 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు. 2 decades అంటే డికేడ్ అంటే 10, 2 decades 20. గడిచిన 20 దేశాల్లో 36 దేశాలు తీసుకుంటే కనుక గడిచిన 20 సంవత్సరాలలో 36 దేశాల్లో ఈ టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పడుతుంది, దానివల్ల ఇబ్బందులు చాలా వస్తున్నాయని చెప్పుకుంటూ వస్తారు అంతా కూడా. సో that while these innovations have led to persistent jump in labor productivity and output, so they can also reduce the labor income share. అందుకని లేబర్ ఇన్కమ్ పెరిగిపోవడంతో దాన్ని తగ్గించడానికి అందరూ కూడా ఇన్నోవేషన్స్, టెక్నాలజీ, మిషన్స్ వైపు వెళ్తున్నారు, అందువల్ల ఇబ్బంది వస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ US. ద అదర్ డే he came to India and of course met me here in Vijayawada and said that in his company they removed nearly 10 or 15 members. And of course, AI could replace it. Artificial intelligence. Without writing program, it can do that. And it can generate reports. Whatever you ask, within no time, then AI can give you all the details. Then there is no need of 10 to 15 employees. They removed. They laid off. అంటే వాళ్ళకి తీర్చడం జరిగింది. అందువల్ల ఏ ఇంపాక్ట్ మరి లేదనుకోవడం కాదు, ఉంటుంది. కానీ ఇది మిడిల్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది అంతా కూడా. అంటే మిడిల్లో ఉండే వర్క్ చేసేటుంటే లోవర్ ఆర్ జస్ట్ లిటిల్ బిట్ అప్పర్ లెవెల్ వాళ్ళ వరకు ఉంటుంది. కానీ హై ఎండ్ మూడు వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు అని చెప్తాను మా ఫ్రెండ్. హై ఎండ్ ఇన్ ద సెన్స్ ఎక్కువ స్కిల్ ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు, కానీ నామినల్ స్కిల్స్ వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందంతా కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ట్రై టు ఎన్ష్యూర్ గ్రేట్ స్కిల్స్ వాట్ ఎవర్ ద ఏరియా యూ చూస్. డొమైన్ నాలెడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉండేలో చూసుకోండి అని చెప్తారు అంతా కూడా. క్లియర్? ఫైన్. సో PM takes aim at China, says India not for expansion. అంటే PM గారు తనకి ఇచ్చే స్పీచ్లో చెప్తున్నారు కదా, ఇండియా సపోర్ట్స్ డెవలప్మెంట్ నాట్ ఎక్స్పాన్షనిజం. అంటే ఆ వర్డింగ్ చెక్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇండియా సపోర్ట్స్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది, నాట్ ఎక్స్పాన్షనిజం. ఎక్స్పాన్షనిజం అంటే చైనా చేసేది ఏంటి, ఏదో ఖర్చీఫ్ వేసినట్టు అన్ని దేశాల్లో కూడా ఇది మాది వాళ్ళకి అప్పులు ఇవ్వడం, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లాక్కోవడం, అప్పులు ఇవ్వడం, దాక్కోవడం. అలాగా మనకు ఇండియాకి చుట్టుపక్కల ఉన్న దేశాల మొత్తాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఆక్యుపై చేస్తూ వెళ్ళిపోతుంది చైనా. దాన్ని తిరిగి కౌంటర్ ఇచ్చే విధంగా ప్రధాని ఏమంటున్నారంటే ఇండియా సపోర్ట్స్ డెవలప్మెంట్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా, స్టే అండ్ దేర్ డెవలప్, బట్ డోంట్ గో ఫర్ ఎక్స్పాన్షనిజం. అంటే ఆక్యుపై చేస్తూ వెళ్ళిపోవడం కాదు అనుకుంటూ కౌంటర్గా చెప్తారు అనమాట అక్కడ. క్లియర్? ఇండియా సపోర్ట్స్ డెవలప్మెంట్ నాట్ ఎక్స్పాన్షనిజం. క్లియర్? ఓకే, right? Yeah, we will find permanent solution to బుడమేరు ఫ్లడింగ్ ఎసెట్స్. సీఎం గారు దృఢంగా చెప్తున్నారు, ఈ బుడమేరు ఫ్లడింగ్ ఏదైతే వరదలు వస్తున్నాయో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కుంటాం. విల్ ఫైండ్ పర్మనెంట్ సొల్యూషన్ టు బుడమేరు ఫ్లడ్ ఎసెట్స్ అంటే కనుక ASSERTS ఎసెట్స్ అంటే గట్టిగా చెప్పు, నొక్కి వక్కానించు, అలాగా ఎసెట్. దీన్ని ఎసెట్ టు నేచర్ అంటారు ఇంట్రడ్యూస్లో మీకు వచ్చేసరికి.
ఇంటర్వ్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాడు. ఆయన అన్ని క్వశ్చన్స్కి కూడాను చాలా చక్కగా బాగా ఆన్సర్ చేస్తున్నాడు. ఎసర్టివ్ అంటే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఉన్నది ఉన్నట్టు ఇమీడియట్గా చెప్తే కనుక ఎసర్ట్ అంటారు ఇక్కడ. అప్పుడు ఆయనకు రాస్తా రిపోర్ట్, హీఈస్ వెరీ ఎసర్టివ్, యు ఆర్ వెరీ ఎసర్టివ్, హీఈస్ వెరీ ఎసర్టివ్ అంటే కానీ ఆయనకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. దేని దానికి ఎస్ అయితే ఎస్, నో అయితే స్పష్టంగా చెప్తున్నారు, నొక్కి వెక్కానిస్తున్నారు, బాగా చెప్తున్నారంటే ఎసెట్ అని చెప్తారనమాట. ఎసెట్టివ్ పర్సన్, ఎసెట్టివ్ నేచర్ ఇలాగ. ఇక్కడ ఎసెట్స్ అంటే కనుక దృఢంగా గట్టిగా బాగా చెప్తున్నారని చెప్పడం. సో డెత్ టాల్ గోస్ అప్ టు 32. ఇందాక చెప్పుకున్నాము కదా, డెత్ టాల్ అంటే మృతుల సంఖ్య 32కు చేరింది. దెన్ 90% ఆఫ్ బుడమేరు రివులెట్ ఈజ్ ఎంక్రోచ్డ్, పవన్ కళ్యాణ్. 90% ఆఫ్ బుడమేరు రివులెట్ అంటే ఆ బుడమేరు ఏదైతే చుట్టుపక్కల ఏరియా, ఆ బుడమేరు నదీ ప్రవాహం ఏదైతే చిన్న పాయ ఆ ప్రవాహం చుట్టుతున్నాయో, ఎంక్రోచ్డ్ అంటే కనుక ఆక్రమణకు గురవ్వడం, అదంతా కూడా ఆక్రమణకు గురయ్యింది, ఆక్రమించేసుకున్నారు, అందుకే ఈ ప్రాబ్లం వచ్చిందని మిస్టర్ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలర్ట్ సౌండెడ్ యాజ్ ద గోదావరి రీజియన్ ఫేసెస్ ఫ్లడ్ థ్రెడ్ అగైన్. గోదావరి నదికి మరొకసారి వరదలు వచ్చే అవకాశం జాగ్రత్త అన్నట్టుగా ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది ఇక్కడ అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్? ఫ్లక్చుయేటింగ్ రెయిన్ఫాల్ హిండర్స్ కల్టివేషన్ ఇన్ అన్నమయ్య. ఫ్లక్చుయేటింగ్ రెయిన్ఫాల్ ఫ్లక్చుయేటింగ్ అంటే పద్దాకా మారడం, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ, ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల రెయిన్ఫాల్ హిండర్స్, ఫ్లక్చుయేటింగ్ రెయిన్ఫాల్ హిండర్స్ కల్టివేషన్ అంటే వ్యవసాయాన్ని కొంచెం ఎక్కువ దెబ్బతీస్తుంది ఈ పర్టికులర్ జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో ఒక రిపోర్ట్ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో వర్క్ ఆన్ to create academic bank of credits to issue APA ID cards. Okay, so you can see here how drones are being used to distribute food and other items there at flood heat areas. So drones are being used, it's a good thing. Ministers visit flood heat areas in Repellan. Okay. Is deluge in Vijayawada a man-made tragedy? Is deluge అంటే కనుక ప్రళయం, వరద. ఈ వరద కానీ ప్రళయం కానీ విజయవాడలో వచ్చింది, అది మ్యాన్మేడ్ ట్రాజడీనా లేదంటే న్యాచురల్ కెలామిటీనా, అంటే ప్రకృతి పరంగా వచ్చిన ఒక విపత్తా లేదంటే మనిషి తనంతట తెచ్చుకున్నదా అని క్వశ్చన్ చేస్తూ ఒక ఆర్టికల్ ఇస్తున్నారు. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ టీమ్ టు విజిట్ ఫ్లడ్ హీట్ డిస్ట్రిక్ట్స్ టుడే. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని టీమ్స్ వచ్చి విజిట్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటుంది, ఏంటి ఎలా హెల్ప్ చేయొచ్చు అని. ఇక్కడ షర్మిల సీస్ సబోటేజ్ ఇన్ డ్యామేజ్ టు ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్కి తెలుసు కదా, కొన్ని పడవలు అలా వచ్చి దాన్ని కొట్టి కొంచెం డ్యామేజ్ చేయడం జరిగిందనమాట. సో అవి దానంతట అవి బై మిస్టేక్గా అలా రావడే, లేదా ఎవరైనా దాన్ని కావాలని వదిలేరా, ఇది కావాలని చేసే డ్యామేజ్ అంటే డెలిబరేట్లీ డ్యామేజ్, దాన్ని సబోటేజ్ అంటారు ఇక్కడ. షర్మిల సీస్ సబోటేజ్ ఇన్ డ్యామేజ్ టు ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్కి ఆ డ్యామేజ్ కావాలని చేసినట్టు కనబడుతుంది అని ఆవిడ కామెంట్ చేస్తారు అనమాట. సో ఫ్రెండ్స్, సో ఇవి ఇవాల్టి కొన్ని ముఖ్యమైన హెడ్లైన్స్, వీటిని చూడండి. రిమైనింగ్ మనం ఈసారి ఇంకా ఎక్కువ హెడ్లైన్స్ ఇస్తే కవర్ చేసి ప్రయత్నం చేద్దాం. వీ షుడ్ ట్రై టు సీ బోత్ హిందూ అండ్ డెక్కన్ క్రానికల్. సో hope you have learned some vocabulary. Okay, whatever the vocabulary you have discussed here, please maintain your booklet and note it down. It will help you a lot in enriching your skills. Okay, thank you. Bye bye.